హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీస్ ఇష్టం? సింపుల్ రెసిపీస్ అనగానే అందరికీ గుర్తొచ్చేసేది ఈ కారపూస. కారపూస రెసిపీ చెప్తున్నానని అనుకోవద్దండి. ఈ కారపూస రెసిపీతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఈ కారపూస చిక్కీ అనమాట. ఇది చాలా క్షణాల్లో చేసుకోవచ్చు అండ్ సింపుల్గా అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మా పిల్లలైతే రోజుకొక వెరైటీ అయితే అడుగుతారు. అండ్ గంటల కొద్దీ పొయ్యి దగ్గర నిలబడకుండా ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ చిక్కీ ఎప్పుడైనా మీరు చేసి ఉంటే ఇంత పర్ఫెక్ట్గా కుదిరిందా, లేదు అంటే ఇంత పర్ఫెక్ట్గా కుదిరే రెసిపీ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో రెసిపీలోనికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక లోతాటి బౌల్ తీసుకొని దాంట్లోనికి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. దాంట్లోనే పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా పిండ్లన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ స్మూత్గా పిండిని అనేది కలుపుకోండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా కరెక్ట్గా చేసుకుంటే ఈ రెసిపీ అనేది నూనె లాగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని కలుపుకొని కొద్దిసేపు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనం కారపూస చేయడానికి కావలసిన గిద్దెలను రెడీ చేసేసుకుందాము. కారపూస గిద్దెలను శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటిలోకి ఏ ప్లేట్ అయితే అనువుగా ఉంటుందో ఆ ప్లేట్ని అయితే ఫిక్స్ చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే ఫిక్స్ చేసేసి లోపల ఆయిల్ని అయితే గ్రీస్ చేసేసాను. పైన ఉన్న దానికి కూడా ఆయిల్ని గ్రీస్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ మౌల్డ్లోకి అయితే మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని అయితే పెట్టుకుంటామన్నమాట. వీడియోలో చూపించిన విధంగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఆ మౌల్డ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అంతా సెట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే హీట్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్రాలు ఒత్తుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలాగా ఆయిల్ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా మాడిపోకుండా అలా అని మెత్తగా ఉండకుండా క్రంచీగా ఉండే విధంగా కారపూసను అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ కారపూసనంటిని కూడా ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని కారపూసను చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎంత క్రంచీగా ఉన్నాయో మీరే చూడండి. ఒకటి నేను ఇరిపి చూపిస్తున్నాను. చాలా క్రంచీగా వచ్చాయి అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదనమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో 1/4 కప్పు బెల్లం తురుముని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి స్పూన్తో మొత్తం కలిసే విధంగా కలుపుకొని బెల్లాన్ని కరిగించుకున్నాను. ఇలా కరిగిన తర్వాత మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో ఏదైనా ఇసుక కానీ చెత్త కానీ ఉంటే అది ఫిల్టర్ చేసినప్పుడు అనేది సపరేట్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మనం పాకు పట్టుకోవడానికి ఏ ప్యాన్ అయితే సరిపోతుందో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా బబుల్స్ వస్తూ ఉడుకుతూ ఉంటుంది. బెల్లం దగ్గర పడి ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా తిక్కుగా అవుతుందన్నమాట. ఇది ఎక్కువ పాకం అనేది రావసరం లేదు. బెల్లం దగ్గర పడి ఉడికినప్పుడు ఒక తీగ పాకం అనేది వస్తుంది. ఆ తీగ పాకాన్ని కరెక్ట్గా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం తయారు చేసుకున్న కారపూసనంతా కూడా ముందుగా చిదిమి పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇట్లా చేసేటప్పుడే చేత్తో చిదిమేసుకుని వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇట్లా మొత్తం కారపూసని బెల్లం పాకానికి పట్టే విధంగా బాగా తిప్పుతూ పైనుండి కిందికి తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంట అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బెల్లం పాకాన్ని పట్టేసుకున్నాం కాబట్టి ఇంకా వేడి చేయని అవసరం లేదనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా కారపూసకు పట్టే విధంగా కలుపుకుంటే మనం తినేటప్పుడు ప్రతి పూసకు బెల్లం తగులుతూ అండ్
శనగపిండి కారపూస టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి యాలుక పొడిని కూడా వేసుకోండి. ఆ వీడియో అనేది నేను తీసాను కానీ స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఈ కారపూసని వేసుకోవడానికి ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకొని ఈ కారపూస చిక్కీ బ్యాటర్ని వేసేసుకోండి. దీంట్లోకి కారపూస చిక్కీని వేసేసుకున్న తర్వాత ఇట్లాగా మన చపాతీ కర్రకు కూడా కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ గ్రీస్ చేసుకొని ఫ్లాట్గా వచ్చే విధంగా పెట్టుకోండి. అవుట్పుట్ అనేది నేను ఇప్పుడు చూపించబోతాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక చాక్తో ఈ చిక్కీని అనేది పైకి లేపి చూపిస్తున్నాను చూడండి. ప్లేట్ నుండి చాలా ఈజీగా ఊడొచ్చేసింది అనమాట. మరొక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపించబోతున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. సైడ్స్ కూడా చాలా మందంగా అండ్ అదేవిధంగా చాలా పర్ఫెక్ట్గా కుదిరిన ఈ రెసిపీ ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ అదేవిధంగా మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.